హాయ్ వ్యూవర్స్. మ్మ్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పాము గురించి అండ్ ముంగిస కొట్లాట గురించి. అండ్ అందరూ అనుకుంటారు కదా, పాము అండ్ ముంగిస కొట్లాడినప్పుడు ముంగిస ఎందుకు చనిపోదు, ముంగిస ఊరికెళ్ళి ఒక ఆకును తింటది. సో అందుకని చెప్పేసి ముంగిసకు ఏ ఆకు తినాలో తెలుసు కాబట్టి అది బతికి ఉంటది అని. అంతే కదా మనకు పెద్దలు చెప్పే ఒక చిన్న స్మాల్ స్టోరీ, అవునా? సో ఇప్పుడు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది చూద్దాం. లెట్స్ టు గో. చాలా వరకు ఓల్డ్ విలేజెస్ లో నల్ల ఈశ్వరి ఆకు అని ఒకటి ఉంటుంది. సో ఈ ముంగిస వెళ్ళి ఆ ఆకును తింటుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు అన్నట్టు. కానీ నిజానికి ముంగిస యాక్చువల్లీ ఏ ఆకుని తినదు. దాని శరీరంలోని అంటే దాని బాడీలోనే ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్స్ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది వాటిలో. పాము విషయం కానీ మనిషి బాడీలో కలిసింది అనుకో, నరాలు స్తంభించిపోతాయి. అదే ముంగీస విషయంలో దాని కణజాలం పాము విషాన్ని లోపలికి వెళ్ళనివ్వదు. దీనికి ఇంకో రక్షణ వ్యవస్థ ఏంటంటే దాని చర్మం, దాని మీద ఉన్న వెంట్రుకలు పాము యొక్క కూరల్ని లోపలికి పోనీయకుండా రక్షణగా ఉంటాయి అన్నట్టు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ముంగిస యాక్చువల్లీ ఆకుని తింటది అన్నది కొంతవరకు నమ్మకం మాత్రమే అని చెప్పొచ్చు. ముంగీసకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థ ఓన్లీ ముంగీసకే. అంటే మన మానవులకు గాని ఇట్లాంటి వ్యవస్థలకు లేదు. అదొక స్పెషల్‌గా దానికి మాత్రమే దేవుడు వరం ప్రసాదించాడు అనుకోవచ్చు. మనుషులకు సంబంధించి ఇక విరుగుడు అంటే ఆకులు, మంత్రాలు ఇవన్నిటి కాకుండా యాంటీవీనం అదొకటి తీసుకోవాల్సిందే హాస్పిటల్‌లో మనం. ఎందుకంటే ముంగీసకు ఉన్నటువంటి న్యాచురల్ రక్షణ వ్యవస్థ మనకు లేదు. దీనికి తోడుగా మనం వింటుంటాం కదా, తన దగ్గరికి వెళ్తే తను మంత్రం వేసి మంచి చేశాడు, లేకుంటే ఆకు పసరేసి మంచి చేశాడు అనుకుంటే. పాము వాస్తవానికి మనుషుల్ని కాటేయడానికే విషం దాచుకోదు. దాన్ని ఆహారం కోసం ఏదైనా కావాలంటే దానిపై కాటేసి దాన్ని చంపి తినడానికి మాత్రమే ఆ విషయాన్ని యూజ్ చేసుకుంటది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక పాము యాక్చువల్లీ ఒక ఒక ఆహారాన్ని కాటేసినప్పుడు తీసుకుందాం, దాని విషయం అన్నది మొత్తం దానికే వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మనిషి దాన్ని తొక్కినప్పుడు కానీ దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు అది కాటేస్తే ఇంతకు ముందు వేరే దాని మీద విష ప్రయోగం చేసింది కాబట్టి దాని కూరల్లో అంత శక్తి ఉండకపోవచ్చు. అంటే కొంచెం వరకు మాత్రమే, మనిషి కొంచెం వరకు మాత్రమే తట్టుకోగలడు. సో కొన్ని వీడియోస్ చూస్తుంటాం మనం, డిస్కవరీ అట్లాంటి ఇట్లలో. పాములు న్యాచురాలిటీగా పాము విషయాన్ని తట్టుకోవడానికి కొంచెం కొంచెం మోతాదుగా తీసుకొని వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకుంటారు. అంటే అది ప్రాణాంతకం కూడా కావచ్చు, బట్ తక్కువలో తక్కువ తీసుకొని సహజంగా మన బాడీ తట్టుకునేలాగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు అన్నట్టు. సో ఇట్లాంటిది మనం వరకు చేయలేము. సో కొంచెం వరకు విషయం ఎక్కుతుంది అనుకుంటే అది ఆకు పసరేసిన మంత్రం వేసిన సహజంగానే వాడు బతకచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అది కొంచెం విషయం ఉన్న ఆ భయానికి హార్ట్ అటాక్ వచ్చే వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి. సరే, ఇంత విషయాన్ని మీతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. డూ సబ్స్క్రైబ్. సో కొత్తగా ఛానల్ పెట్టాను కదా, ఇంకా చాలా విషయాలు నేను తెలుసుకుంటూ మీతో పంచుతాను. ఓకే, బాయ్.